హలో అండ్ వెల్కమ్ టు బ్రావెక్స్ గ్లోబల్. బిట్కాయిన్ ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ ఏరియాలో ట్రేడ్ అవుతా ఉంది. ఇప్పుడు కనుక 71,350 కనుక బిట్కాయిన్ బ్రేక్ చేసి సస్టైన్ అవ్వగలిగితే మాత్రం మనకి ఒక మంచి టార్గెట్ అప్ సైడ్ ఇచ్చే ఛాన్స్ చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. బిట్కాయిన్లో ఒక మంచి మొమెంటం అయితే వచ్చే ఛాన్స్ ఉంది. ఈ లెవెల్ కనుక బ్రేక్ చేసి, ఇప్పుడు నేను ఇక్కడ క్లియర్గా యారో మార్క్ చేశాను, గ్రీన్ యారో, ఆ లెవెల్ కనుక బ్రేక్ చేసి మనకు కన్ఫర్మేషన్ క్యాండిల్ ఇస్తే మాత్రం బిట్కాయిన్ అప్ సైడ్ ఒక మంచి మూమెంటం ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇక డౌన్ సైడ్ సపోర్ట్ అంటారు ఆల్మోస్ట్ 70,300 ఈ ఏరియాలో మనకు ఒక సపోర్ట్ అయితే బిట్కాయిన్లో కనిపిస్తూ ఉంది. ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్ చార్ట్. మనం కావాలంటే 1 అవర్ టైం ఫ్రేమ్లో కూడా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 70,300 ఈ రేంజ్లో ఇక్కడ చూడండి, మనకు ఆల్మోస్ట్ 70,300 ఈ రేంజ్లో మనకు ఒక క్లియర్ సపోర్ట్ అయితే ఉంది మనకి 1 అవర్ టైం ఫ్రేమ్లో కనుక చూసినట్టయితే. సో ఈ లెవెల్ కనుక బ్రేక్ చేసినట్టయితే డౌన్ సైడ్ మనము సెల్లింగ్ సైడ్ వెళ్ళడానికి చాలా ఛాన్స్ ఉందన్నమాట. 70,300 ఈ రేంజ్లో దగ్గరగా. సో ఈ లెవెల్ కనుక బ్రేక్ చేస్తే మనకి డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్స్ అయితే బిట్కాయిన్లో క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో పీపుల్ హు ఆర్ ట్రేడింగ్ ఇన్ బిట్కాయిన్ ఈ లెవెల్స్ కనుక ఫాలో అయినట్టయితే మీకు ఒక మంచి ట్రేడ్ దొరికే ఛాన్స్ అయితే బిట్కాయిన్లో క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో లెట్స్ గో టు ఇథీరియం ప్రస్తుతానికి 2170 దగ్గరగా ట్రేడ్ అవుతోంది ఇథీరియం. సో ఇక్కడ మనకి 1 అవర్ టైం ఫ్రేమ్లో కనుక చూసినట్టయితే 2178 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మార్కెట్ ఈ లెవెల్ని అయితే అంత ఈజీగా బ్రేక్ చేయలేకపోయింది. చాలాసార్లు ఇది 1 అవర్ టైం ఫ్రేమ్ చార్ట్. సో ఇక్కడ దాకా వచ్చి మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది. సో దిస్ లెవెల్ ఈజ్ యాక్టింగ్ లైక్ ఏ మేజర్ రెసిస్టెన్స్ ఫర్ ఇథీరియం. ఇది కనుక బ్రేక్ చేస్తే ఇథీరియం కూడా క్లియర్గా మనకు ఒక మంచి అప్ మూవ్ ఇచ్చే ఛాన్స్ క్లియర్గా కనిపిస్తూ ఉంది. అంటిల్ ఆల్మోస్ట్ 2,200 దాకా మనకు ఒక మంచి మూవ్ దొరికే ఛాన్స్ ఉంది ఇథీరియంలో. ఈ లెవెల్ కనుక బ్రేక్ చేసి మార్కెట్ సస్టైన్ అవ్వగలిగితే. సో ఇక డౌన్ సైడ్ సపోర్ట్ వచ్చేసి ఇథీరియంకి మనం అది మాట్లాడుకోవాల్సి వస్తే, ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ 2140 దగ్గరగా మార్కెట్ ఒక సపోర్ట్ని అయితే ఫామ్ చేసింది ఇథీరియంలో. సో డౌన్ సైడ్ కనుక 2140 కనుక మార్కెట్ బ్రేక్ చేసి కనుక హోల్డ్ చేస్తే మాత్రం మళ్ళీ అది ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ స్లైడ్ అయ్యే ఛాన్స్ ఉంది అప్ టు 2100 ఇన్ ఇథీరియం. సో మనకి ఇప్పుడు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. క్లియర్గా ఈ లెవెల్ 2178 కనుక బ్రేక్ చేస్తే ఆల్మోస్ట్ 2200 మనకు ఒక 22 పాయింట్స్ దాకా క్యాప్చర్ చేసే అవకాశం దొరుకుతుంది. ఇక డౌన్ సైడ్ అంటారా ఆల్మోస్ట్ 2140 కనుక డౌన్ సైడ్ బ్రేక్ చేస్తే మనకి ఆల్మోస్ట్ అక్కడ కూడా ఒక మంచి మూవ్ మనం క్యాప్చర్ చేయొచ్చు ఇథీరియంలో. సో ఇక్కడ మీకు కన్ఫర్మేషన్ కోసం ఇక్కడ నేను యారో ప్లేస్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం అప్ సైడ్ కూడా ఒక క్లియర్గా ఒక యారోని అయితే మార్క్ చేసుకుందాం. సో దట్ వీడియో చూసే వాళ్ళకి ఒక క్లియర్ కన్ఫర్మేషన్ అయితే మనకు అర్థమవుతుంది. చూడండి, సో ఇన్ షార్ట్ దిస్ ఈజ్ ద సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఫర్ ఇథీరియం టుడే. లెట్స్ మూవ్ టు XAUUSD. XAUUSD ఒక మంచి సైడ్ వేస్ తర్వాత ఒక మంచి అప్ మూవ్ అయితే ఇచ్చింది. చూడండి, మార్కెట్ చాలా కన్సాలిడేట్ అవుతా వచ్చింది 1 అవర్ టైం ఫ్రేమ్ చార్ట్ నుంచి. సో మంచి మూవ్ ఇచ్చినాక ఇప్పుడు కాస్త మనకి ఒక ప్రాఫిట్ బుకింగ్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు XAUUSDలో. ఇక్కడ మనం 1 అవర్ టైం ఫ్రేమ్లో కనుక చూసినట్టయితే మనకి ఈ లెవెల్ అనేది ఒక క్రూషియల్ లెవెల్ 4,605 ఆల్మోస్ట్. ఇక్కడ నుంచి మార్కెట్ స్లైడ్ అవుతా వచ్చింది కిందికి. ఇప్పుడు 4,556 లెవెల్గా దగ్గరగా ట్రేడ్ అవుతా ఉంది. దీని యొక్క సపోర్ట్ వచ్చేసి మనము ఇక్కడ చూడండి, ఎక్కడైతే మార్కెట్ బ్రేక్ ఇచ్చిందో మనం సపోర్ట్గా కన్సిడర్ చేస్తాం. మార్కెట్ చూడండి ఇక్కడ దాకా ఉండి ఇక్కడ నుంచి ఒక బ్రేక్అవుట్ ఇచ్చింది. సో వీల్ కన్సిడర్ దిస్ క్యాండిల్ లో యాజ్ అ సపోర్ట్ ఫర్ టుడే. సో దట్ మీన్స్ ఇట్ ఈస్ కమింగ్ సమ్వేర్ అరౌండ్ 4,484. ఇది ఒక మేజర్ సపోర్ట్ ఫర్ XAUUSD ఫర్ టుడే. అండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 4,602 ఆల్మోస్ట్ 4,602 టుడే హైయెస్ట్ ఈజ్ ద రెసిస్టెన్స్ ఫర్ XAUUSD. ఇప్పుడు మనం కావాలంటే ఇక్కడ ఒక యారో మార్క్ చేసుకుందాం. సో ఇఫ్ దిస్ బ్రేక్స్ అండ్ సస్టైన్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఆల్మోస్ట్ అనదర్ 50 పాయింట్స్ ఇన్ XAUUSD. ఇక డౌన్ సైడ్ అంటారా, డౌన్ సైడ్ కనుక మనం ఈ లెవెల్ ఎక్కడైతే బ్రేక్అవుట్ ఆల్మోస్ట్ మనకి 4,484 కనుక డౌన్ సైడ్ బ్రేక్ చేస్తే మార్కెట్స్ దెర్ ఇస్ ఛాన్స్ టు గో ఈవెన్ లోవర్. సో ఈ లెవెల్స్ కనుక మీరు గుర్తుపెట్టుకుంటే, ఈ లెవెల్స్ కనుక మీరు ట్రాక్ చేయగలిగితే మీరు ఆన్ అన్ ఇంట్రాడే బేసిస్ ఒక మంచి ట్రేడ్స్ అయితే మీరు దొరికే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.